హలో, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ కేరళ రెసిపీ. సో ఈసారి కేరళ స్వీట్తో అయితే వచ్చేసాను. ఇది ఉన్నియప్పం అని అంటారు. మా కేరళ ఉగాది సందర్భంగా మా ఇంట్లో చేసిన ఉన్నియప్పం. సేమ్ చూడటానికి ఇక్కడ బూరెల్లాగా టేస్ట్ ఉంటుంది, కానీ బూరెలు కావు. సో మరి చూసేద్దామా ఉన్నియప్పం ఎలా చేయాలో. యాక్చువల్లీ ఈ వీడియో తీసి చాలా రోజులైంది. నేనే ఎడిటింగ్ లేట్ అవ్వటం వల్ల ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే దిస్ ఇస్ ఎస్కే అండ్ యూర్ వాచింగ్ ఎస్కేస్ వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సో కేరళ ఉగాదిని విషు అని పిలుస్తారన్నమాట. సో మనం చూసేద్దాము ఉన్నియప్పం ఎలా చేయాలో. ఇక్కడ నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకొని కడిగి చక్కగా ఆరబెట్టాను. మీన్వైల్ బెల్లం తీసుకోవాలి. కేరళలో బెల్లం అయితే కొంచెం బ్రౌన్ కలర్గా చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఉంటుంది, కానీ మనకు ఆ బెల్లం ఇక్కడ దొరకదు కాబట్టి మన ఇక్కడ దొరికే ఆంధ్రాలో దొరికే బెల్లంతోనే చేస్తున్నాము. బెల్లాన్ని చిన్నగా స్మాష్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పాకంలాగా చేసుకోవాలి. సో దీనిలోకి కావాల్సిన బనానాస్ అన్నమాట. బెల్లం పాకం రెడీ అవుతూ ఉంది. మరీ ఓవర్గా పాకం అయిపోకూడదు. గులాబ్ జామున్ పాకం ఎలా చేస్తామో అలా ఉంటే చాలు. సో ఆల్మోస్ట్ మన పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి సెక్షన్గా గ్రైండ్ చేసుకుందాము. కొంచెం బియ్యం, కొంచెం పాకం పోసి ఫస్ట్ గ్రైండ్ చేసి తీసుకుందాము. యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. కావాలంటే మొత్తం అయిపోయాక యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా గ్రైండ్ చేసేటప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి ఆ తర్వాత బనానాస్ యాడ్ చేయాలి. బనానా కూడా కేరళలో దొరికే బనానాకి ఇక్కడ దొరికే బనానాకి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ఆంధ్రాలో దొరికే బనానానే వేసాను. బనానాస్ వేసి మంచిగా ఒకసారి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ చాలా స్మూత్గా ఉండాలి. అలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేద్దాము. ఇలానే మిగతాది కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. సో మొత్తం గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేయడానికి కోకోనట్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కోకోనట్ని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. కోకోనట్తో పాటే బ్లాక్ సిసామే సీడ్స్ కూడా వేయచ్చు, కానీ మాకు ఇక్కడ దొరకలేదు కాబట్టి మేము వేయలేదు. సో కోకోనట్ వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేయాలి. యాక్చువల్లీ బ్యాటర్ గ్రైండ్ చేసుకున్నాక 6 అవర్స్ తర్వాత కోకోనట్ పీసెస్ వేసుకొని చేసుకోవాలన్నమాట. సో ఇది ఉన్నియప్పం చేసే ప్యాన్. పనియారమ్స్ చేసే ప్యాన్ కూడా ఇలాగే ఉంటుంది. దీనిలోకి కంప్లీట్గా ఆయిల్ పోసుకోవాలి.
నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేస్తున్నాను. కేరళలో కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు. ఇప్పుడు ఇలా ఒక గ్లాస్లోకి పోసుకొని కొంచెం కొంచెంగా ఆ హోల్స్లోకి పోసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టి చేసుకోవాలి. సో పోసుకున్న వెంటనే స్పూన్ పెట్టి డిస్టర్బ్ చేయకూడదు. అది సర్ఫేస్ నుంచి ఇలా పైకి తేలుతుంది. అప్పుడు ఒక్కొక్కటిగా రివర్స్ తిప్పుకోవాలి. అటు ఇటు కొంచెం గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయ్యాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. కొన్నిసార్లు ఇలా బ్రేక్ అయిపోతుంది. నాకు ఇక్కడ 2-3 బ్రేక్ అయిపోయాయి, బట్ పర్వాలేదు. సో మన ఫస్ట్ సెక్షన్ ఉన్నియప్పం రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది చిన్నగా ఉండే అప్పాలు కాబట్టి దీనికి ఉన్నియప్పం అని పేరు పెట్టారు. విషు సందర్భంగా కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యంగా కేరళలో టెంపుల్స్లో పెడుతూ ఉంటారు. సో మేము విషు రోజు ముందు రోజు చేసుకున్నాం అన్నమాట. ఇలాగే మిగతా బ్యాటర్ అంతా సెక్షన్గా పోసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. సో ఉన్నియప్పం రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ. అందరూ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా, లోపల ఫ్లఫీగా చాలా బాగుంటుంది. ఒకటి తింటే అస్సలు వదలరు. Vishu is a significant festival in Kerala and also other parts of India, marking the beginning of New Year. It is celebrated on the first day of Malayalam month, Medam, typically falls in April. And the best part of Vishu is Vishukani. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా మన ఇంట్లో ఉన్న సిరి సంపదలన్నిటిని అరేంజ్ చేసి పొద్దున్నే నిద్ర లేవక ముందు మన ఐస్ క్లోజ్ చేసి ఇలా తీసుకొచ్చి దీని ముందు నుంచోబెట్టి చూపిస్తారు. సో ఆ ఇయర్ అంతా సిరి సంపదలతో నిండుగా ఉండాలని బ్లెస్సింగ్స్ అన్నమాట. మన ఇంట్లో వచ్చే గోల్డ్, మనీ, అలాగే ధాన్యాలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ పెడతారు, కొత్త బట్టలు. ఇంకా అంతకంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి డబ్బులు ఇస్తారు. అంతా అయిపోయాక నీకెంత వచ్చింది అని కౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ విషు సద్య. ఆంధ్రాలో ఉన్నా కూడా మా మమ్మీ ఒక సింపుల్ విషు సద్య రెడీ చేశారు. సో అలాంగ్ విత్ పాయసం. ఇలా డే ఎండ్ అయిపోయింది. యాక్చువల్లీ కేరళలో అయితే దీపావళికి ఎలా క్రాకర్స్ పేలుస్తారో విషుకి కూడా అలాగే క్రాకర్స్ పేలుస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.